మైథిలికి అంతా ఎలాగో అనిపించింది. లక్ష్మణ్‌తో తన పెళ్లి జరగడం తన దురదృష్టం అనుకుంది. ఆ రోజు పోస్ట్‌లో వచ్చిన లెటర్స్ సెక్రటరీ చూసి ఆమెకు చెప్పాడు. అయితే ప్యూర్‌లీ పర్సనల్ అని రాసిన కవర్ మాత్రం ఆమెకు తెచ్చిచ్చేశాడు. ప్యూర్‌లీ పర్సనల్ అని రాసిన వాళ్ళు ఎవరు? కవర్ మీద అడ్రస్ చూసింది. ఫ్రమ్ అడ్రస్ లేదు. తన అడ్రస్ మాత్రం ఎంతో అందంగా చక్కగా రాసుంది. విప్పి చదివింది. చక్కని దస్తూరీతో ఇంగ్లీష్‌లో రాసుంది ఆ ఉత్తరం. డియర్ మైథిలీదేవి గారు అని సంబోధిస్తూ. ఉత్తరం పూర్తిగా చదవగానే ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగాయి. చంద్రమౌళి రాశాడు ఆ ఉత్తరాన్ని. మళ్ళీ మళ్ళీ చదివింది. నేను ఈ ఊరొచ్చేసినా మీ మంచితనం, మీ మాటలు నాకింకా గుర్తు ఉండనే ఉన్నాయి. మీ నాన్నగారి మంచితనమే మీకు వచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకలా అనుకుంటున్నానంటే, తండ్రి బుద్ధులే పిల్లలకొస్తాయి అంటారు. అందుకే అలా రాశాను. మీ నాన్నగారికున్న గొప్ప మనసు మీకు ఉంది. నేను ఎవరో తెలియకపోయినా, నా గురించి ఏం వినకపోయినా, ఏమాత్రం గర్వం లేకుండా నాతో మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలీలేదు. నిజం చెప్పాలంటే, మీ ఇంటి దగ్గరే అలా గంటలకి గంటలు కూర్చుండిపోవాలనిపించింది. ఇంటికొచ్చేసినా ప్రతిరోజు మీరే గుర్తుకొస్తున్నారు. మీరు ఒక్కరూ ఉంటున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఒంటరితనం ఎంత బాధాకరమైందో నేను ఊహించగలను. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను మీరొక స్నేహితుడిగా, ఒక ఆత్మీయుడిగా భావించండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు తెలియజేయండి. వెంటనే రెక్కలు కట్టుకొస్తాను. ఎప్పుడు ఏ సమయంలో అయినా ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని మాత్రం మరవకండి. అక్కడ మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారు, ఏంటో అన్న ఆలోచనతో ప్రతిరోజు గడుపుతున్నాను. మీరు ఏమీ అనుకోకుండా మీ క్షేమం తెలుపుతూ ఉత్తరం రాయండి. ఇప్పటికే పెద్ద ఉత్తరం రాశాను. క్షమించగలరు. చంద్రమౌళి. ఆ ఉత్తరం చదువుతున్నంతసేపు మైథిలి మనసుకు ఎంతో హాయిగా అనిపించసాగింది. లెక్కలేనన్నిసార్లు ఆ ఉత్తరాన్ని చదువుకోవడమే కాకుండా రాత్రి పడుకున్నాక గుర్తుకొచ్చి లైటు వేసుకుని మరీ చదివింది. అతను ఎవరో తెలియకపోయినా తన గురించి ఆలోచిస్తూ మనసు ఉండబట్టలేక ఉత్తరం రాశాడు. ఎంత మంచి మనసు అనుకుంటూ వెంటనే జవాబు రాసింది. మీరు రాసిన ఉత్తరం అందింది. ఆత్మీయంగా రాసిన మాటలు నాకెంతో నచ్చాయి. మీలాంటి స్నేహితుడు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రాసింది. మైథిలికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకున్నా తెరిచినా అతని రూపమే కదలసాగింది. చిత్రంగా ఉంది. రాయిలాంటి మనసు ఎందుకిలా కరిగిపోతోంది? పెళ్ళయింది. భరతున్నాడు. అయినా తన మనసు ఎందుకో ఊగిసలాడుతోంది. చంద్రమౌళి చూపులు, అతని మాటలు గుర్తుకొచ్చాయి. అతనిలో ఏదో ఆకర్షణుంది. ఎవరినీ లెక్క చేయని తను అతనంటే గౌరవం, అభిమానం చూపిస్తుంది అంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. తలచుకుంటే అతను తనకి పరాయివాడు కాదనిపిస్తోంది. ఎప్పుడో ఎక్కడో చూసినట్టు, బాగా పరిచయం ఉన్నట్లుగా తోస్తోంది. చంద్రమౌళిని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. మనసంతా అతని రూపమే నిండిపోయింది. అతను వెళ్ళాక ఎక్కువేం ఆలోచించలేదు. లక్ష్మణ్ దగ్గర నుండి ఆ కబురొచ్చాక అతనంటే ఇష్టం పోయింది. చంద్రమౌళి దగ్గర నుండి ఉత్తరం వచ్చిన తర్వాత మనసు అటు మొగ్గు చూపిస్తోంది. మనసుని ఎంత కంట్రోల్ చెయ్యాలని చూసినా ఆమెకు శక్తి చాలడం లేదు. మైథిలికి ఎందుకో భయంగా అనిపించసాగింది. ఈ విషయం చంద్రమౌళికి తెలిస్తే ఏమనుకుంటాడు? అతనికి పెళ్ళయ్యి భార్యాపిల్లలు ఉండుంటారు. ఆశలు పెంచుకోవడం తెలివి తక్కువతనమేమో అనుకుంది. మదన్‌కి ఫారెన్‌లో ఉద్యోగం వచ్చింది. కొడుకు ఫారెన్ వెళ్ళిపోతాడంటే పరమేశ్వరరావు గారి దంపతులు బెంగపడిపోయారు. సుజన మాత్రం మామూలుగా ఉంది. తండ్రితో నవ్వుతూ మాట్లాడుతూ అంది. అన్నయ్యేం చిన్నపిల్లాడా? ఎందుకలా బెంగ పెట్టుకుంటారు? నీకేం తెలిసే మా బాధ అంది తల్లి. పరమేశ్వరరావు గారి ఆలోచన సుజన పెళ్ళైపోగానే భార్యాభర్తలిద్దరూ కొడుకు దగ్గరకు వెళ్ళి ఉండడానికి. అందుకు శారదాంబ కూడా ఒప్పుకుంది. మదన్ సుజన పెళ్ళికొస్తానని చెప్పాడు. అతను 15 రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళు నాయనా, నువ్వు వెళితే నాకెంతో హాయిగా ఉంటుంది అంది సుజన అన్నగారిని ఉడికిస్తూ. తల్లి, నీ గురించే దూరంగా వెళ్ళిపోతున్నా. నువ్వు తెచ్చే దెబ్బలాట్లు నేను భరించలేకపోతున్నా. నీకో నమస్కారం. బుద్ధి ఉన్నవాడెవడు ఈ చుట్టుపక్కలుండడు. నేను వెళ్ళిపోతున్నా. ఇక నీ ఇష్టం తల్లి అన్నాడు. చెల్లెల్ని ఇంకా బాగా ఉడికించాలన్న ఉద్దేశంతో. నన్నంటున్నావ్? నీకు ఎలాంటిదొస్తుందో చూసుకో. నాకంటే నోరున్న అమ్మాయి నీకు భార్యగా రాకపోతే నా చెవి కోయించుకుంటాను అంది కసిగా. నీ చెవా? ఎవరు కోస్తారు తల్లి? వద్దు. నా భార్య ఎంతో నెమ్మదైంది, ఎంతో చక్కంది వస్తుంది. మదన్ కనుబొమ్మలెగరేశాడు గర్వం ప్రదర్శిస్తూ. ఆ వస్తది అంటూ ప్రతి అక్షరం నొక్కి పలుకుతూ వెక్రించింది. ఎందుకు రాదు? పాపం గయ్యాల్ని కట్టుకుని ఆ చంద్రమౌళి పాట్లు అంటూ చెంపలు వాయించుకుని చేతులు జోడించి పైకి చూశాడు జాలిగా. నువ్వేం జాలిపడనవసరం లేదు. ఆయనేం అమాయకులు కారు అంది ఒళ్ళు మండిపోతుంటే. అంతలో ఫోన్ రావడంతో మదన్ వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. చంద్రమౌళి ఫోన్ చేసి చెప్పాడు. సాయంత్రం మీ ఇంటికొస్తాను అని.
అతనికి అంతకుముందు 2 రోజుల క్రితమే మదన్ ఫారెన్ వెళ్ళబోతున్నట్టు తెలిసింది. వచ్చి కలుసుకున్నాడు కూడా. పరమేశ్వరరావు గారు రమ్మని ఫోన్ చేశారు. చంద్రమౌళి ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పాడు. చంద్రమౌళి అన్నట్టుగానే టైంకొచ్చాడు. పరమేశ్వరరావు గారు అతనితో ఆలోచించారు. పెళ్ళైపోయాక మేమిద్దరం ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతాం మా అబ్బాయితో అని చెప్పారు. అదేంటి వెంటనే వెళ్ళిపోవడం, 4 రోజులాగి వెళ్ళొచ్చుగా అన్నాడు చంద్రమౌళి ఆశ్చర్యంగా. అలాగే వెళ్ళొచ్చు. కానీ ఆ అమ్మాయి పెళ్లి గురించి మేమెక్కడికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి పెళ్ళైపోయాక ఈ ఇల్లు అమ్మాయికి అప్పగించి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం అన్నారాయన. చంద్రమౌళి ఏం మాట్లాడలేదు. మదన్ కల్పించుకుంటూ అన్నాడు హాస్యంగా. ఎందుకులేండి మేముండడం. మా చెల్లెలికి మేం వెళ్ళిపోతే బాగుండు అని చూస్తోంది. చంద్రమౌళి నవ్వాడు. సుజన ఉక్రోషంగా అంది. అవును, నువ్వెంత త్వరగా వెళ్ళిపోతావని చూస్తున్నాను. నేను అలాగే అనుకుంటున్నాను. నీకు దూరంగా ఎప్పుడు వెళ్ళిపోదామా అని అన్నాడు మదన్ నవ్వుతూ. అబ్బా ఉండండర్రా, మాట్లాడనివ్వండి అన్నారు ఆయన నవ్వుతూ కొడుకుతో కూతురుతో. నేనేం కాదు మీ కొడుకే అంది సుజన. నేనేం కాదు మీ కూతురే గొడవ చేస్తోంది అన్నాడు మదన్. అందరూ మళ్ళీ అసలు విషయానికొచ్చారు. సుజన పెళ్ళైన సాయంత్రమే మదన్తో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు పరమేశ్వరరావు గారి దంపతులు. చంద్రమౌళి వాళ్ళింట్లో కాసేపు కూర్చుని పనుంది అంటూ ఇంటికొచ్చేశాడు. చందుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మైథిలి ఉత్తరం అందింది. వెంటనే మళ్ళీ ఉత్తరం రాసి పోస్టు చేశాడు. సుజన్తో తన పెళ్లి జరిగిపోతుంది. మరి మైథిలి? అతని మనసంతా బాధతో నిండిపోయింది. ఈ విషయం మైథిలిని అడిగి సలహా తీసుకుంటే అందుకు అతని మనసు అంగీకరించలేదు. తండ్రి పోయాక ఆమె డబ్బు చూసి ఇదో నాటకం ఆడుతున్నానని అనుకోదు. తనంటే ఈ మాత్రం గౌరవం కూడా అప్పుడుండదు. తనకి మైథిలికి పెళ్ళైనట్టు ఒక ఫోటో గాని మనిషి సాక్ష్యం గాని ఏదీ లేదు. రంగారావు గారికే ఆ నిజం తెలుసు. మైత్రికిప్పుడు తను ఏం చెప్పినా నమ్మదు. ఆమెకు తెలియని విషయం తెలియజేయడం అందరి దృష్టిలో హాస్యాస్పదమవుతుంది. చంద్రమౌళి బరువుగా నిట్టూర్చాడు. ఒక పురుషుని జీవితంలో 2 స్త్రీలు ప్రవేశిస్తే అది చాలా దురదృష్టమైన విషయం. 2 స్త్రీలలో ఒక స్త్రీ కంటతడి పెట్టవలసిందే. ఆమె జీవితం మూడుబారిపోవలసిందే. చంద్రమౌళి ఆలోచనలు తెగడం లేదు. ఆలోచనలు ఒక దారికి రావడం లేదు. అతనికి మళ్ళీ బాంబే వెళ్లాలనిపించసాగింది. బాంబే వెళితే ఒక 4 రోజులు అక్కడుండొస్తే ఆమె మనస్తత్వం తనకి అర్థమవుతుంది. ఏమో అప్పుడు గాని తను ఒక నిర్ణయానికి రాలేడు. అతను బాంబే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. చంద్రమౌళి ఆ రోజు సాయంత్రం ఎక్కడికో వెళ్ళి తొందరగా ఇంటికొచ్చేశాడు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకుని కూర్చున్నాడు. విమల కాఫీ తీసుకుని వెళ్ళింది అతని గదిలోకి. ఆమె తమ్ముడికి కాఫీ తీసుకురావడం కొత్త కాదు. తమ్ముడంటే ఆమెకు చాలా ఇష్టం. ఎందరు నౌకర్లున్నా పుట్టింటికొచ్చినప్పుడు తనే స్వయంగా అందిస్తుంది ఏం కావలసినా. అక్క చేతిలో కప్పు అందుకున్నాడు. తమ్ముడు కాఫీ తాగేంతవరకు అక్కడే కూర్చుంది. విమలకి తమ్ముడితో చాలాసేపు చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తోంది. కాని ఆ విషయాలు ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియక తికమక పడసాగింది తనలో తాను. చివరికి ఎలా అయితేనే ఒక నిశ్చయానికొచ్చి మెల్లగా అంది. చందు, నేనొచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఏదో ఆలోచనలో నిండా మునిగిపోయి అదోలా ఉంటున్నావు. ఏంటో నాకు చెప్పవా? నేను నీ తోడబుట్టిన అక్కను. ఎల్లప్పుడూ నీ సంతోషం, నీ సుఖం కోరేదాన్ని. అక్క అన్నాడు మెల్లగా. ఆమె అలా అడగ్గానే అతని ముఖం అదోలా అయిపోయింది. ఒక క్షణం సమాధానం చెప్పలేనట్టయిపోయాడు. సుజనతో నీ పెళ్లి తొందరలో జరిగిపోతుంది. ఆమె నీ మనసుకు నచ్చి నువ్వు మెచ్చిన అమ్మాయే కదా. మరెందుకు నువ్వు అలా ఉంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. అతను మాట్లాడలేదు. సుజనకి నీకు మధ్య ఏమైనా గొడవ వచ్చిందా అంటే ఆమె మామూలుగానే ఉంది. నిజం చెప్పాలంటే నువ్వు బాంబే వెళ్ళొచ్చిన దగ్గర నుండి నీలో చాలా మార్పు వచ్చింది. నీ మనసునంతగా నొప్పించిన విషయమేమిటో నేను తెలుసుకోవాలి అంది దృఢ నిశ్చయంతో. అక్క అన్నాడు బాధగా. అతని ముఖం నల్లగా అయిపోయింది. తన విషయం అక్కకి తెలిసిపోయిందా అనుకున్నాడు గాబరాగా. చెప్పు చందు, అసలు విషయం ఏమిటి? ఖండించడిగింది. ఒక్క క్షణం ఆగి మెల్లగా చెప్పాడు. అక్క, మనకింత సాయం చేశారే రంగారావు గారు. ఆయన నాకొక బాధ్యత అప్పగించారు. ఏంటి? అయోమయంగా అడిగింది. అది ఎవరికీ చెప్పకుండా ఒక రహస్యం. నా దగ్గర కూడా రహస్యమేనా? నిష్ఠూరంగా అడిగింది. ఆమె భర్తను అడిగింది. రంగారావు గారి విషయం అతను భార్యకేమీ చెప్పలేకపోయాడు. విమల భర్తతో పనుండి వాళ్ల ఊరు వెళ్ళి మళ్ళా వచ్చింది తమ్ముడి విషయం తెలుసుకోవడం కోసమే. అతను నవ్వాడు. అది కాదక్క, ఆయనకు మాటిచ్చాను ఈ విషయం ఎవరికీ చెప్పను అని అన్నాడు. వాళ్ళ స్వంత విషయమా? అవునన్నట్టు తల ఊపాడు. అది వాళ్ళింటి సమస్య. అయితే మరి నువ్వెందుకు అంత నలిగిపోతున్నావు? అక్క, అతని కంఠస్వరం బొంగురుగా అయింది.
నీ దగ్గర ఏ విషయం దాచలేను. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నీకన్ని విషయాలు వివరంగా చెప్తాను. అంతవరకు దయచేసి నన్ను ఏమీ అడగద్దు అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా ముఖం పెట్టి. ఆమె మరింక తమ్ముణ్ణి ఆ విషయమై చెప్పమని ఒత్తిడి చేయలేదు. అతను మనసులో ఏదో బాధపడుతున్నాడు అని తెలుసు. ఆమె అక్కడ్నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. అక్క అక్కడి నుండి వెళ్ళిపోయాక తేలిగ్గా నిట్టూర్చాడు. సుజనని తను నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంటే అది అబద్ధమే అవుతుంది. ఇన్ని రోజులు ఆమె పట్ల ప్రేమ, అనురాగం చంద్రమౌళి సిగ్గుపడ్డట్టయ్యాడు. తనని ఒక మోసగాడి కింద జమ కొడుతుందేమో, తన పరిస్థితి అర్థం చేసుకుంటుందా? ఏమైనా తను మోసగాడి కిందే లెక్క అనిపిస్తుంది న్యాయంగా ఆలోచిస్తే. మైథిలి వద్దకు వెళ్ళి విషయం తేల్చుకొస్తే ఆలోచనలో పడిపోయాడు. మైథిలి మనసంతా సంతోషంతో పొంగిపోసాగింది. చంద్రమౌళి ఉత్తరాలు చదువుతుంటే అతను ఒక స్నేహితుడిగానే కాక ఆత్మీయుడిగా ఇంకా దగ్గరవాళ్ల అనిపించసాగాడు. మనసులో బాధని తుడిచేస్తున్నట్టుగా ఉన్నాయి ఆ ఉత్తరాలు. ఆ ఉత్తరాల్లోని మాటలు ఆప్యాయత కొట్టొచ్చినట్టుగా ఉంటున్నాయి. ప్రతి మాటల్లో ఆజ్ఞాపించడం. నువ్వలా ఉండాలి, అధైర్యపడకూడదు, సరదాగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నేను చెప్పినట్టు నువ్వు విని తీరాలి అనండం. ఆ అండంలో నిజమైన ఆప్యాయత కనిపించసాగాయి. మైథిలికి అతను చాలా దగ్గరవడమే కాకుండా మనసులో అతని రూపం లీలగా ముద్రపడిపోయింది. 2 రోజుల తర్వాత చంద్రమౌళి దగ్గరుండి వచ్చిన ఉత్తరం చూసి మైథిలి మనసు ఇంకా పొంగిపోసాగింది. కారణం, అతను ఏదో పనుండి బాంబే వస్తున్నట్టు రాసి మీ ఇంటికి చూడ్డానికొస్తాను అని రాశాడు. మైథిలి మనసు గాలిలో దూదిపింజిలా ఎగరసాగింది. మనసు ఊహల పల్లకిలో ఊరేగసాగింది. మనసులో అందమైన సుందర భవనాన్ని నిర్మించుకుని ఆ సుందర భవనంలో బంగారు తూగుటుయ్యాల వేసుకుంది. అందులో చంద్రమౌళి తను ఊగుతున్నట్టు భ్రాంతిలో పడిపోయింది. అంతలో ఆమె వెన్నుతట్టి పిలిచినట్టయింది. మైథిలి ఉలిక్కిపడింది. అంతరాత్మ పక్కున నవ్వింది. ఏంటా పగటి కలలు? పెళ్ళైందానివి, భర్త విదేశాల్లో ఉంటే నీ మనసుని ఇలా పరాయి పురుషుడిపై విసిరేస్తావా? నువ్వు హిందూ స్త్రీవేనా అంటూ కేకలు వేసింది. మనసు మొండికేసింది. సమాధానం మొండిగాని ఇచ్చింది. హిందూ సాంప్రదాయానికి నేను ఎందుకు కట్టుబడుండాలి? లక్ష్మణరావు నన్ను భారీగా చూస్తున్నాడా? అసలు తనకి పెళ్ళయిందని, తనకు ఓ భార్య ఉందని ఆలోచిస్తున్నాడా? నేనెందుకు ఆలోచించాలి? అతను ఇండియా వచ్చి అతని నోటితో ఏం చెప్తాడో వినకుండా నీ నిర్ణయం నాకు నచ్చలేదు అంది అంతరాత్మ. అతను ఇండియా వస్తాడు అన్న నమ్మకం నాకు పోయింది. రాడు అని అనుకుంటున్నావు, వస్తే ఏం చేస్తావు అంది అంతరాత్మ. మైథిలి మనసుకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. అంతరాత్మ నవ్వింది. చూసావా, ఏం సమాధానం చెప్పలేకపోయావు అన్నట్టు మైథిలి మనసు బాధగా మూలిగినట్టయింది. ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు చంద్రమౌళి తనకి ఏమీ కాడా? అతనిపై ఆశలు పెంచుకోవడం పగటి కళ్ళు కండమేనా? ఈ జీవితం ఇంతేనా అని ఆలోచించి బాధపడసాగింది. చంద్రమౌళి ఆ రోజొస్తున్నట్టు ఉత్తరం రాశాడు. ఎంత మనసు చంపుకుందామన్నా అతని విషయంలో అలా ఉండలేకపోతోంది. అతను ఆ రోజు తమింటికి వస్తున్నాడంటే మనసంతా అదో విధమైన సంతోషంతో నిండిపోయింది. చంద్రమౌళి వచ్చాడని నౌకరు చెప్పగానే మైథిలి సంతోషంగా మేడ దిగొచ్చింది. మెట్లు దిగొస్తుంటే చంద్రమౌళి తలెత్తి అటు చూశాడు. మైథిలి నవ్వుతూ చూసింది. ఆ కళ్ళల్లో కోటి పున్నముల కాంతి వెదజల్లుతోంది. అతని కళ్ళు కాంతిపుంజాలయ్యాయి. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుని మరుక్షణంలో విడిపోయాయి. మైథిలి నవ్వుతూ హాల్లోకొచ్చడిగింది. ఇదే రావడమా అంటూ. హోటల్లో దిగి పని చూసుకునేలా వచ్చాను అంటూ నవ్వుతూ చెప్పాడు. హోటల్లో దిగరా? తిన్నగా మా ఇంటికొచ్చేయలేకపోయారా అంది మైథిలి. మీరు ఉత్తరంలో బాంబే తప్పకుండా రమ్మని రాశారే గాని మీ ఇంట్లో దిగమని రాయలేదు కదండీ అన్నాడు. చప్పున తలెత్తి ఒక్కసారి అతని కళ్ళలోకి చూసింది. చంద్రమౌళి నవ్వుతూ చూశాడు. అతని ముఖంలో కోపం లేదసలు. మైథిలి నాలుక కరుచుకుంది తన పొరపాటుకి. బాంబే తప్పకుండా రండి అంటే తమ ఇంటి దగ్గరే దిగుతాడు అని ఊహించుకుంటూ దూరం ఆలోచన లేకుండా ఉత్తరం రాసింది. అతను పిలవకుండా వచ్చే రకం కాదు. అందుకే హోటల్లో దిగి వచ్చిన పని చూసుకుని తాపీగా వచ్చాడు. పొరపాటు నాది అని ఒప్పుకుంటున్నాను. ఈ ఇల్లు మీకు పరాయివాళ్ల ఇల్లు కాదు కదా, ఒక రమ్మని పిలవాలా అంది మెల్లగా. అంటే ఇది నాకు పరాయి ఇల్లు కాదా? ఆ ప్రశ్న సూటిగా అడిగాడు. మైథిలి ఏం సమాధానం చెప్పలేకపోయింది. చిన్నగా నవ్వేసి ఊరుకుంది. పోనీ మీరు మా ఇంట్లో భోజనమైనా చేస్తారా? అది నేను ఉత్తరంలో రాయలేదు అంటారా? నవ్వుతూ సరదాగా అంది. అతను నవ్వేస్తూ అన్నాడు. నేనెప్పుడూ ఒక పద్ధతి మీదే నడుస్తాను. ఏంటా పద్ధతి? అడిగింది ఆశ్చర్యంగా. మా ఇంటికొచ్చి మా ఇంట్లో భోంచేసిన వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తాను అన్నాడు. అలాగా, మరి మీ ఉత్తరాల్లో ఎప్పుడూ మీ ఇంటికి రమ్మని నాకెప్పుడూ రాయలేదే అంది గడుసుగా చనువుగా వస్తున్న నవ్వు ఆపుకుంటూ.
అరెరే, దొరికిపోయానే అన్నట్టు ఆ దొలా చూస్తూ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడతను. మీరు చాలా తెలివైనవారు అంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. తెలివితేటలుండి ఏం లాభం, మీ ముందు నేను ఓడిపోతూనే ఉన్నానుగా అంటూ నాలుక కరుచుకుంది. ఆ మాట అనవలసింది కాదు అన్నట్టు వెంటనే అతని ముఖం చూడలేకపోయింది. చూపులు నేలకు అతుక్కుపోయాయి. నా ముందు మీరు ఓడిపోతున్నారా? సూటిగా ప్రశ్నించాడు ఆశ్చర్యంగా. అతని కళ్ళల్లో ఏదో కాంతి తళుక్కుమంది. సమాధానం చెప్పలేనట్లుగా ఉండిపోయింది. అంతలో ఆమెను రక్షించడానికి అన్నట్టు ఫోన్ రింగ్ అయింది. వెంటనే లేచి అటు వెళ్ళింది. చంద్రమౌళి మనసు ఒక క్షణం ఒక ఊగు ఊగినట్టయింది. ఆమె మనసులో ఏముందో సరిగ్గా అర్థం కావడం లేదు. అంటే ఆ మాటలకు అర్థమేమిటి? ఎటూ ఆలోచించలేకపోతున్నాడు. మైథిలి ఫోన్లో ఎవరితోనో మాట్లాడొచ్చు కూర్చుంది. ఆ రోజు మధ్యాహ్నం అతని భోజనానికి ఉండమంటే ఉండలేదు. పూనాలో ఏదో పనుందని ఇప్పుడు వెళ్ళి మళ్ళా ఎల్లుండొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మైథిలి ఈసారి చనువుగానే చెప్పింది. మీరొచ్చి హోటల్లో ఉంటే మా ఇంటికి రావద్దు. తిన్నగా వచ్చి మా గెస్ట్ హౌస్లో ఉండండి, లేకపోతే నేను ఒప్పుకోను అంటూ ఖచ్చితంగా చెప్పగానే చంద్రమౌళి నవ్వుతూ చూశాడు. ఏంటి, వచ్చుంటారా లేక హోటల్లో దిగుతారా? హోటల్లో దిగితే మీరు ఊరుకుంటారా అన్నాడు. ఆమె మాట్లాడలేదు, నవ్వి ఊరుకుంది. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే మైథిలి మనసు అదోలా అయిపోయింది. చాలా చనువు తీసుకుంటున్నానేమో. అతనెవరు, తనెవరు? తండ్రికి తెలిసిన అతను ఆయన కోసం వస్తే ఆ పరిచయానికి ఉత్తరాల ద్వారా దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం ఎంతవరకు దారితీస్తుందో. తను వివాహిత, అతడు అవివాహితుడు. ఇద్దరికీ స్నేహం. అది వట్టి స్నేహమేనా? ఆ స్నేహం వెనక పరస్పర ఆకర్షణుందా? మైథిలి ఆలోచించి మనసు పాడు చేసుకోలేదు. మనసుకి అది వట్టి స్నేహం మాత్రమే అని నచ్చజెప్పుకుంది. తన చుట్టూ గిరిగీసుకుని ఆ గిరి లోపలే ఉండగలదని తనపై తనకి గట్టి నమ్మకం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన గురించి మరిచిపోదని, ఆ స్నేహం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుందని, అంతకు మించి ఎటూ దారి తీయదని, ఎలాంటి ఆకర్షణకు లోను కాదని తన మనసులో తను గట్టిగా నిశ్చయించుకుంది. చంద్రమౌళొస్తే ఒకరోజుంటాడు, 2 రోజులుంటాడు, మహా ఉంటే వారం రోజులుంటాడు. అంతకంటే ఎక్కువ రోజులు ఉండడు కదా. మైథిలి మనసు తేలిక పడిపోయింది. లక్ష్మణరావు గురించి ఆలోచించసాగింది. చంద్రమౌళి పూనా నుండి బాంబే వచ్చి ఆమెకిచ్చిన మాట ప్రకారం వాళ్ళ గెస్ట్ హౌస్లో దిగాడు. మైథిలి బంగ్లాకి కొద్ది దూరంలో పక్క గార్డెన్లో ఉంది గెస్ట్ హౌస్. మైథిలి మేడ మీద నుండి చూస్తే ఆ హౌస్ కనిపిస్తుంది. ఆ గెస్ట్ హౌస్కి ఒక నౌకరు ప్రత్యేకంగా ఉన్నాడు. చంద్రమౌళికి అక్కడ హాయిగా ఆనందంగా అనిపించసాగింది. మైథిలి గుర్తొస్తూ ఆ రాత్రంతా నిద్రపట్టలేదు అతనికి. ఆమె తన భార్య, కాని ఈ నిజం ఎవ్వరికీ తెలీదు. రంగారావు గారికి తనకే తెలుసు. ఆయన ఇప్పుడు లేరు. కాని నిజం మాత్రం నిండుగా ఉంది. అది ఎప్పటికి బయటకొస్తుంది? మైథిల్ని కాదని సుజన్ని పెళ్లి చేసుకోగలడా? మైథిలి ఒక్కరితే ఏమవుతుంది? ఆమె కథ తెలిస్తే ఆమెని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే తనింతగా ఆలోచించి బాధపడుతోంది. చంద్రమౌళికి నిద్ర పట్టలేదు. పక్క మీద ఇటు అటూ దొర్లాడు. అయినా కళ్లకు నిద్ర దూరం అవసాగింది. మెల్లగా లేచి తోటలోకి దారి తీశాడు. వెన్నెల తెల్లగా పిండారబోసినట్టు అందంగా ఉంది. ఆ వెన్నెలలో సిమెంటు బెంచి మీద కూర్చుంటే మనసులో ఆలోచనలు అలలై లేచిపడుతున్నాయి. అతని గుండెల్లో పురుష సహజమైన కోరికల కంటే ఏవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. తన జీవితం సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. సుజనను వదల్లేకపోతున్నాడు. అంతగా ఆమె తనకు దగ్గరైంది. మైథిల్ని కాదనలేకపోతున్నాడు. ఆమెతో వివాహబంధం ముడిపడుంది. ఇటు అనురాగబంధం, అటు వివాహబంధం. వీటి మధ్య నలిగిపోతున్నాడు. సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఈ విషయంలో సలహా ఇచ్చేవాళ్లు లేరు. అడిగి సలహా కోరే విషయం కాదు. మరొకరికి తెలియజేసేది అంతకన్నా కాదు. బరువుగా నిట్టూర్చాడు. అప్రయత్నంగా తలెత్తి పైకి చూశాడు. మేడ మీద మైథిలి గదిలో లైటు వెలుగుతోంది. అలా చూడసాగాడు. గ్లాసు డోర్స్ మీద మనిషి ఆకారం నీడలా కదలసాగింది. పరీక్షగా రెప్ప వాల్చకుండా అటే చూడసాగాడు. గ్లాస్ డోర్ మెల్లగా తెరుచుకుంది. మైథిలిని చీకట్లో గుర్తుపట్టాడు. ఆమె బాల్కనీలోకొచ్చి నిలబడింది చాలాసేపు. ఆ నిలబడినంతసేపు ఏదో ఆలోచనలో పడిపోయినట్టు, మనిషిక్కడ, మనసు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తోంది. చంద్రమౌళి వైపు చూడలేదు. ఆమెకు నిద్రపట్టక అలా బాల్కనీలోకొచ్చి నిలబడింది అనుకున్నాడు. ఆమె తల తిప్పి కిందకు చూసింది. చంద్రమౌళి కూడా అలాగే చూడసాగాడు. అతనింకా నిద్రపోలేదా అనుకుంటూ చెయ్యి ఊపింది. అతను నవ్వుతూ చెయ్యి ఊపాడు. ఉండండి, వస్తాను అన్నట్టు మైథిలి చేత్తో సైగ చేసి వెనుతిరిగింది. చంద్రమౌళి అనుకున్నాడు, ఆమెకు జరిగిందంతా చెప్పేస్తే ఆమె నమ్ముతుందా? నమ్మని నమ్మకపోని తను చెప్పవలసింది చెప్తాడు. నమ్మితే ఆమె అదృష్టవంతురాలు.
నమ్మకపోతే సరే, తనకి ఆమె విషయమే అక్కర్లేదు. తన పెళ్లి సుజన్తో జరిగిపోతుంది అనుకున్నాడు. మైథిలి మేడ దిగి తోటలోకొచ్చింది. మీరింకా పడుకోలేదా? నవ్వుతూ ప్రశ్నించింది. నిద్ర పట్టడం లేదు అన్నాడు. మైథిలి అతని వైపు చూసింది. నిద్ర పట్టడం లేదు ఎందుకని అన్నట్టుగా. అతను సమాధానంగా నవ్వి, ఒక నవల చదివాను. ఆ నవల నేను పూర్తిగా చదవలేదు. కొన్ని పేజీలు పోయాయి. ఆ నవల ఏ విధంగా ముగిసిందా, ముగింపు ఎలా ఉంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. కథేంటి? ఉత్సాహంగా అడిగింది. ఇద్దరు స్నేహితులుంటారు. వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటారు. వాళ్ళ స్నేహం చిరకాలం ఉండిపోవాలని, ఇద్దరూ వియ్యం అందుకోవాలని అనుకుంటారు. అనుకున్న వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసి పెళ్లి జరిపించేస్తారు. ఆ అబ్బాయికి 10 ఏళ్ళు, ఆ అమ్మాయికి 5 సంవత్సరాలు. ఇద్దరికీ పెళ్ళైనట్టు కూడా అనుకోరు. పెళ్ళయ్యాక స్నేహితులిద్దరూ చెరొక ఊళ్ళో సెటిల్ అయిపోతారు. కొన్ని కారణాల వలన ఆ స్నేహితులిద్దరికీ విరోధాలొస్తాయి. తమ పిల్లలకి చేసిన పెళ్లి పెళ్ళే కాదని మరిచిపోతారు. ఆ అబ్బాయికి 10 ఏళ్లేమో కాస్త ఊహ తెలుస్తుంది. పెరిగి పెద్దయి కాలేజీలో చేరతాడు. అదే కాలేజీలో ఆ అమ్మాయి చదువుతుంది. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేస్తారు. కానీ ఆ అబ్బాయి మనసంతా ఈ అమ్మాయిపైనే ఉంటుంది. ఆమె తన భార్య అని గుర్తుపడతాడు. ఆ అమ్మాయి మాత్రం గుర్తించదు. అతను ఆమెకెన్నోసార్లు జరిగిందంతా చెప్పేసి, నువ్వు నా భార్యవు అని చెప్పాలనుకుంటాడు. చెప్తే ఆ అమ్మాయి నమ్ముతుందో లేదో అని భయపడుతూ ఉంటాడు అంటూ చెప్పడం ఆపి ఆమె వైపు చూశాడు. మైథిలి అతన్ని కుతూహలంగా అడిగింది. ఆ నవల పేరేమిటి? అతను ఆ అమ్మాయితో జరిగిందంతా చెప్పేస్తాడా? నాకు తెలీదు. నేను ఆ నవల అంతవరకే చదివాను అంటూ నవ్వాడు. నిరుత్సాహంగా చూసింది. మంచి సస్పెన్స్లో ఆపేశారు అన్నట్టు. నవల పేరు? మళ్ళా అడిగింది. నీరజ అంటూ చెప్పాడు. నవల చాలా బాగుంది. తర్వాత ఏమవుతుందో అంది. అదే ఆలోచిస్తున్నాను నవ్వాడు. ఏమని? అతడు చెప్పేస్తాడా లేదా అని. పోనీ మీరు ఊహించి చెప్పగలరా? ముగింపు ఎలా ఉంటే బాగుంటుంది? అతను చెప్పిందాకా ఉండి ఆమె మండిపడి కసిరి పారేస్తుందా? లేక అతన్ని అర్థం చేసుకుని భర్తగా ప్రేమిస్తుందా? అడిగాడు. మైథిలి ఒక్క క్షణం ఆలోచించింది. ఇలా వచ్చి కూర్చుని శాంతంగా ఆలోచించి చెప్పండి అన్నాడు. మైథిలి కూర్చుని మెల్లగా చెప్పింది. పెళ్ళయిందంటే ఎవరు ఎంత దూరంలో ఉన్నా ఆ బంధం విడరాంది అంటారు అంది ఆమె లక్ష్మణరావుని గుర్తు చేసుకుంటూ. అతను వినసాగాడు. అతను చెప్పకుండా పిరికివాళ్ల ఏదో ఆలోచించి భయపడుతున్నాడు అంతే. ధైర్యంగా అసలు విషయం చెప్పేస్తే ఆమె తప్పకుండా అంగీకరిస్తుంది. పెళ్ళంటూ జరిగితే భర్తని మర్చిపోదు ఏ స్త్రీ కూడా అంది. అలా అంటున్నప్పుడు ఆమె ముఖం నల్లగావడం అతను ఆ చీకట్లో గమనించలేదు. అయితే అతనికి పెద్దవాళ్లు కుదిర్చిన సంబంధం? ఆ సంబంధం అవదు. ఎప్పటికైనా భార్యాభర్తలే దగ్గరవుతారు అంది మెల్లగా. మరి వాళ్ళ ప్రేమ? ప్రేమ పెళ్లి ముందు ఓడిపోతుంది అంది బాధగా. ఆ బాధని పైకి కనిపించనివ్వలేదు. చంద్రమౌళి ఒక క్షణం ఆమె వైపు చూశాడు. ఆమె కూడా అతని వైపు చూడసాగింది. అతను ఆమెకు చెప్పేస్తే కోపగించుకోదంటారా? అపార్థం చేసుకునే అవకాశం ఉందేమో అన్నాడు. ఆమె కోపగించుకోదు, సంతోషిస్తుంది. స్త్రీ మనసు మీకర్థం కాదు. భర్తని ఎప్పుడూ అపార్థం చేసుకోదు. అతని మీద కోపం తెచ్చుకోదు అంది రాణి నవ్వు బలవంతంగా పెదాల మీదకి తెచ్చుకుంటూ. ఆమెకు ఆ కథ వింటుంటే తన పెళ్లి విషయం గుర్తుకొస్తోంది. లక్ష్మణరావు తనని ఒక విధంగా మోసం చేశాడనిపిస్తోంది. అతని స్వభావం అటువంటిది. పెళ్లికి విలువివ్వలేదు. భార్య ఇండియాలో ఉందని గుర్తించడం లేదు అనుకుంది మనసులో బాధగా. ఆమె మనసు బాధపడుతోంది అని గుర్తించలేదు. మనసులో ఉద్దేశం తెలిసింది. అంతే చాలు అనుకున్నాడు సంతోషంగా. తను ఒక స్త్రీగా న్యాయం ఆలోచించి చెప్పింది అనుకున్నాడు. జరిగింది చెప్పేద్దాం అనుకుంటుంటే ఆమె లేచి నిలబడింది. మీరు పడుకోండి, నేను వెళతాను అంది. నేను చెప్పింది విని వెళ్ళండి అనాలనుకున్నాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయింది, భారంగా అడుగులు వేస్తూ. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు, చేసేది లేక. మర్నాడిద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. మైథిలి తండ్రి గురించి చెప్పసాగింది. అతను వింటున్నాడు. చంద్రమౌళి పనుండి ఎక్కడికో వెళతానని చెప్పాడు. మళ్ళీ ఎన్ని గంటలకొస్తారు? ఇంటికి భోజనానికొచ్చేస్తారా? అడిగింది. భోజనానికొచ్చేస్తాను అన్నాడు. మీకోసం చూస్తుంటాను అంది. అతను ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ ఎదురు చూడ్డంలో ప్రత్యేకతుందా, లేక అతిథిని అలా అని ఉంటుందా అన్నట్టు. ఆమె పైకి ఎలాంటి భావం కనబరచకుండా పల్చని చిరునవ్వు ఒకటి పెదవుల మీదకు తెచ్చుకుంది. అతను బ్రేక్ఫాస్ట్ ముగించి వెళ్ళిపోయాడు. చంద్రమౌళి ఆమెకు చెప్పినట్టుగా మధ్యాహ్నం భోజనానికి రాలేదు. అతని రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. టైం అయిపోయాక ఇక అతను భోజనానికి రాడని నిశ్చయించుకుంది.
వంటతను ఆమెను భోజనానికి రమ్మని పిలిస్తే నాకు ఆకలి లేదని చెప్పి భోంచేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను భోజనానికి రాకపోతే తను భోజనం చేయకుండా ఎదురు చూడడం, ఆ పూటకి భోజనం మానేయడం అర్థం లేదు అనుకుంది. అతనెవరు? తనెవరు? అతనికి తనకి ఏంటి సంబంధం? ఇలా ఎన్నిసార్లు తనకి తాను ప్రశ్నించుకున్నా సమాధానం దొరకడం లేదు. అతను కళ్ళెదుటుంటే మనసు రకరకాలుగా పరుగులు పెడుతోంది. ఆ మనసుకి ఎంత కళ్ళెం వేసి ఆపాలన్నా ఆపశక్యం కావడం లేదు. మైథిలి ఆలోచిస్తూ ఉండిపోయింది. సాయంత్రం స్నానం చేసి లైట్ పింక్ ప్లెయిన్ జార్జెట్ చీర కట్టుకుని అదే రంగు జాకెట్ వేసుకుంది. పెద్ద జడ వేసుకుంది. జడకి ఒక పక్కగా రోజా పువ్వు పెట్టుకుంది. నుదుట నల్లని సింగారు కుంకుమ బొట్టు పెట్టుకుంది. మెడలో నల్లపూసల దండ పొడవుగా వేసుకుంది. తన ముస్తాబుని ఒకసారి అద్దం ముందు నిలబడి చూసుకుని చిన్నగా నవ్వుకుంది. ఆమెకు వెంటనే లక్ష్మణరావు గుర్తుకొచ్చాడు. మైథిలికి అతనంటే ఎంత కాదనుకున్నా మనసులో అదొక విధమైన నిర్లక్ష్యభావం వచ్చేసాగింది. చంద్రమౌళి గుర్తుకొస్తే మనసంతా ఎంతో హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. ఆ రాత్రి 8 గంటలకు చంద్రమౌళి ఇంటికొచ్చాడు. అతన్ని చూస్తూనే ఆమె అడిగేసింది మధ్యాహ్నం భోజనానికి ఎందుకు రాలేదని. అతను చెప్పాడు, ఫ్రెండ్‌తో కలిసి హోటల్లో భోంచేసేశాను అని. ఇంటి వద్ద నేను చూస్తుంటానని చెప్పానుగా అంది. అతను నవ్వేశాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర అతనికి మైథిలియే స్వయంగా వడ్డించసాగింది. అతను అంత తినలేనని చెయ్యి అడ్డం పెట్టేసాగాడు. అయినా మైథిలి అతని చేతిని తప్పించి మరీ వడ్డించేసాగింది. చంద్రమౌళికి అన్నీ ఒకసారే తినడం చాలా కష్టంగా తోచింది. ఆమె అలా వడ్డించేస్తూనే ఉంది. చంద్రమౌళి ఇక భరించలేక ఎడంచేత్తో ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని వడ్డించకుండా ఆపేశాడు. మైథిలి నిటారుగా నిలబడిపోయింది. అప్రయత్నంగా అతని చేతివైపు చూసింది. బలంగా కాస్త మోటుగా అనిపించే అతని చేతిలో లేతగా పచ్చగా నాజూగ్గా ఉన్న తన చెయ్యి ఇరుక్కుంది. అతను అలా రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు. ఆమె చేతినందుకుని పెదవులకి ఆనించుకుని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. ఆ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుని గుండెలకు అదుముకోవాలనుకున్నాడు. కాని అలా చేయలేకపోయాడు. పురుష స్పర్శ ఎరుగని ఆమెలో అతని స్పర్శ శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్టయింది. బలమైన అతని చేతుల్లో బందీ అయిపోతే, అతని గుండెల్లో వాలిపోతే, అతని జీవితంలో అర్ధభాగం తను పంచుకుంటే, మైథిలిలో ఒక క్షణం ఆ కోరికలు మనసులో లీలగా ఉదయించి వెంటనే మాయమయ్యాయి. వెంటనే తనకి తాను సర్దుకుంది. చంద్రమౌళి కంగారు పడినట్టయి వెంటనే ఆమె చేతిని విడిచిపెట్టేశాడు. భలేవారే, అలాగైనా వడ్డించేయడం? మనసులో కంగారు కప్పిపుచ్చుకుంటూ పైకి నవ్వేశాడు. మధ్యాహ్నం మీరు భోంచేయలేదుగా, అందుకని ఇలా వడ్డించేస్తారా? ఇద్దరూ నవ్వుకున్నారు. అతను ఆమెను కూడా భోంచేయమని బలవంతం చేస్తే తింటాను అని అతను భోంచేశాక మైథిలి భోజనం చేసింది. ఆ మర్నాడే అతను ఊరు వెళ్ళిపోతున్నాడు. ఇద్దరూ హాల్లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. చాలా ఆత్మీయంగా, సరదాగా. మీరు మీ ఊరు వెళ్ళిపోతుంటే నాకు బెంగగా ఉంది అంది దిగులుగా. అదేంటి అన్నట్టు చూశాడు. నేను ఒంటరిగా చాలా బాధపడుతున్నాను. అమ్మ, నాన్నగారు పోయిన తర్వాత మనిషిని కాలేకపోతున్న నాకు మీరు మంచి స్నేహితులయ్యారు. మన పరిచయం కొద్దిపాటే అయినా కొన్ని సంవత్సరాల పరిచయం ఉన్న స్నేహితుల్లా అయ్యాం. మీరు వెళ్ళిపోతుంటే మళ్ళీ నేను ఒంటరిగానే ఉండిపోతాను అన్న భయం ఉంది అంది ముఖం అదోలా పెడుతూ. ఆ మాటలు వినడంతో అతనికి నిజంగా జాలనిపించింది. ఆమె ఒంటరిది ఎప్పటికీ కాదు. భరత తనున్నాడు. భరతుండగా భార్య ఒంటరిదెలా అవుతుంది? ఆ సంగతి ఆమెకు తెలీదు. తెలియజెప్పాలి అంటే ఇది సమయం కాదు. తెల్లవారి తను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆ విషయాలు మాట్లాడడం తనకిష్టం లేదు. అందుకే ఆ విషయం పైకేమీ అనలేదు. మైథిలి, మీరు ఒంటరివారు ఎలా అవుతారు? నేనున్నాను. మీకు తోడుగా, మీ ఆత్మీయుడిగా, మీ స్నేహితుడిగా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అలా కబురు చేస్తే చాలు, రెక్కలు కట్టుకొచ్చి ఇక్కడ వాల్తాను, సరా? అన్నాడు. మైథిలి కృతజ్ఞతగా చూసింది అతని వైపు. ఎంత మంచతను! అతనికి కాబోయే భార్య ఎంత అదృష్టవంతురాలు అనుకుంది. నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా? అడిగాడు. ఏంటి అన్నట్టు చూసింది. మీరు మా ఊరొచ్చి కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి. మీకు మార్పు అనిపించి మనసు కుదుట పడుతుంది. మీరు మా ఇంట్లో స్వతంత్రంగా ఉండొచ్చు. మీ ఇల్లు అని అనుకోండి అన్నాడు. మైథిలి కళ్ళల్లో సంతోషం తళుక్కుమంది. అతను తమ ఇంటికి ఆహ్వానించగానే, ఏంటి మాట్లాడరు? మీరు బయలుదేరితే రేపు నాతో బయలుదేరండి. రేపా? అవును. ఏం? రేపు మీతో రావాలంటే కుదరదు. మిల్లు విషయాలు చూడాలిగా అంది మెల్లగా. మరి ఎప్పుడు వీలవుతుంది? మైథిలి మాట్లాడలేదు. అతను అంత ఇదిగా పిలుస్తుంటే వెళ్ళాలా వద్దా? అతను మంచివాడే. వాళ్ళింట్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళో అనుకుంది మనసులో.
ఏంటి మాట్లాడరు? మా ఇంటికి ఎప్పుడొస్తారో చెప్పండి, నేనొచ్చి తీసుకువెళతాను అన్నాడు. చెప్పిందాకా ఊరుకోడు అని ఆలోచించింది. వెళ్ళి ఎక్కువ రోజులు ఉండిపోకుండా ఈ రోజు వెళ్ళి మూడో రోజు తిరిగొచ్చేస్తుంది. అతన్ని బట్టి ఒక్కరోజైనా వెళ్ళి రావాల్సిందే, అంత పట్టుబడుతున్నాడు అనుకుంది. వస్తాను అంది మెల్లగా. ఎప్పుడొస్తారో చెప్పండి, నేనొస్తాను అన్నాడు. మీరు రానవసరం లేదు గాని ఎయిర్‌పోర్ట్‌కొస్తే చాలు అంది నవ్వుతూ. అతను నవ్వేస్తూ అలాగే తప్పకుండా వస్తాను. మీరెప్పుడొస్తున్నారు? ప్రశ్నించాడు. ఇక్కడి పనులు చూసుకుని ఉత్తరం రాస్తాను. తప్పకుండా రావాలి అన్నాడు. మీరింతగా పిలుస్తుంటే రాకుండా ఎలా ఉండగలను? అలా పిలిచేవాళ్ళు మాత్రం ఉండొద్దు అంది నవ్వుతూ. చంద్రమౌళికి చాలా సంతోషమైంది. మైథిలి తమింటికొస్తుంది అనుకుంటే. నేను వెళ్ళాక ఉత్తరం రాస్తాను. మీరెప్పుడొచ్చేది ఆ ఉత్తరంలో తెలియపరచాలి అన్నాడు. అలాగే అంటూ నవ్వింది. మర్నాడుదయం అతను వెళుతూ మరోసారి మళ్ళీ చెప్పాడు. ఇంతగా చెప్పాలా? వస్తానని చెప్పాను, వస్తాను అంది నవ్వుతూ. అతను తేలికైన మనసుతో ఊరు వెళ్ళిపోయాడు. మైథిలి తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుండిపోయింది. చంద్రమౌళి వెళ్ళిపోగానే ఆమెలో శక్తి పోయినట్టయింది. అతని మాటల్లో ఏదో ఆకర్షణుంది అనుకుంది. అతను వెళ్ళిపోగానే ఇల్లంతా ఒక్కసారిగా చిన్నబోయినట్టయింది. అతను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఎలా ఉండిపోతాడు? ఈ ఇంటి అల్లుడి స్థానం లక్ష్మణరావుదయిపోయింది. ఇక ఆ ఆలోచన రాకూడదనుకుంది. లక్ష్మణరావు తన గురించి అసలు ఆలోచించడం లేదని, తనని భారీగా చూడడం లేదని, అసలు పెళ్ళయింది అన్న సంగతే మరిచిపోయాడని తెలిసింది. అయినా గుండె రాయి చేసుకుని బ్రతుకుతోంది.